అందరూ చూస్తున్నారే కానీ ఫాలో మాత్రం కొట్టట్లేదు. కొంచెం ఆ ఫాలో కొట్టేసేయండి. పొద్దు పొద్దున్నే కాలేజ్కి వెళ్ళటం ఏంటో కానీ రోజు యుద్ధం చేయాల్సి వస్తుంది. కాలేజ్కి వెళ్ళటమే టార్చర్ రా బాబు అనుకుంటే ఇక్కడికి వస్తే టక్కులు గిక్కులు అని అసలు అయినా టార్చర్ చూపిస్తున్నారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇంకా క్లాస్కి వెళ్తేనేమో 3 గంటలు పైథాన్ క్లాస్లో ప్రొజెక్టర్ వేసి సావ మింగారు బ్రో. సరే ఇంకా ప్రశాంతంగా తిందామని బాక్స్ ఓపెన్ చేస్తే నా వీడియోస్ గోలకి వీడు తింటాం కూడా మానేశాడు. మిగతా 3 గంటలు జావా మమ్మల్ని జావా తాగినట్టు తాగేసింది. తర్వాత స్పోర్ట్స్ పీరియడ్ అన్నారని మేమంతా చాలా ఆనందంగా బయటకు వచ్చాం. కానీ మా ప్రిన్సిపల్ సార్ దాన్ని ఎక్కువసేపు కూడా ఉంచలేదు, అందరినీ లోపలికి తరిమేశారు. ఇంకా అలా కొంచెం సేపు మా ఫ్రెండ్స్ అంతా కలిసి హడావిడి చేసామనుకోండి. కానీ చివరాఖరికి చేసేదేం లేక క్లాస్కే వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అంతా చాలా బాధపడ్డారు. కానీ అటెండెన్స్ వేసి మరీ క్లాస్లో కూర్చోబెట్టారనుకోండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా కాలేజ్ అయిపోయింది కదా అని బయటికి వెళ్తుంటే మా కాలేజ్లో మోడల్ కనిపించాడండి. వీడేనండి మా క్లాస్లో ఒకనొక అందగాడు.